ఇంత అందమైన లొకేషన్స్ లో కాలంలో సీసాకాయలు బద్దలు కొట్టడం ఏంటి మామ? చాలా మంది దగ్గరలో ఇలాంటి లొకేషన్స్ లేక మన గోదావరి జిల్లాల వైపు వద్దామని చూస్తున్నారు. కానీ మనం ఏంట్రా అంటే ఉన్నదాన్ని నీట్ గా చూసుకోవడానికి సలుపు. ఈ రోజు సైక్లింగ్ కి అమలాపురం నుంచి చిరతపూడి అవిడి విలేజెస్ వెళ్దామని స్టార్ట్ అయ్యా. రోజు 6:15 కి సన్ రైజ్ అయిపోయింది. అలాంటిది ఈ రోజు ఏంటి ఎంతలా ఉంది మంచు. అయితే ఆఫ్టర్నూన్ ఎండ గుండె ర్యాంపాడేద్ది ఒక్కొక్కడికి. అంబాజీపేట సెంటర్కి వెళ్లే టైంకి మంచి క్లియర్ అయిపోయింది అనుకున్నా, కానీ చిరతపూడి విలేజ్ వెళ్తున్న వేలు అంతకు మించి ఉంది. ఆ కొబ్బరికే తీస్తే కూర్చుంటే ఏంట్రో పడుద్దాయి. ఇలాంటి పొలాల మధ్య అలాంటి చెట్టు మీద చిన్న ఇల్లు కట్టి రైనీ సీజన్ లో తడుచుకుంటూ ఇంటి బయట కూర్చుని కిందన్న పొలాలను చూస్తూ మట్టి స్మెల్ ను ఆస్వాదిస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పలేను, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం పక్కా గూజ్ పింపుల్స్ వస్తాయి. ఆ వెదర్ లో మాత్రం మెయిన్ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు. అదే వేడి వేడి జనపొత్తు. ఆ ఇమాజినేషన్ లోనే ఉండి ఆ విడి విలేజ్ రీచ్ అయిపోయా. ఇందులో నా కోతి వేషాలు పట్టించుకోకుండా ఒరిజినల్ సౌండ్స్ అబ్జర్వ్ చేయి. ఈస్ట్ గోదావరిలో ఇలాంటి ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ఫాలో, సబ్స్క్రైబ్ కొడితే నెక్స్ట్ లో కలుస్తాం.